హైడ్రా చెరువుల సుందరీకరణ అదేవిధంగా చెరువుల పునర్జీవం పోయడమే లక్ష్యంగా హైడ్రా ముందుకెళ్తుంది. అందులో భాగంగా మొదటగా 6 చెరువులని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంది. వాటిని పునర్జీవం పోస్తుంది. అందులో భాగంగా బాగంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటను నిన్న హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి పరిశీలించారు. అనంతరం ఇక్కడ జేసీబీల సహాయంతో తవ్వారు. ఈ తవ్వకాల్లోనే ముఖ్యంగా ఇక్కడ గతంలో దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో ఈ బతుకమ్మ చెరువు ఉండేది. కానీ కబ్జాకు గురవుతూ ప్రస్తుతం 5 ఎకరాల్లో ఈ బతుకమ్మ కుంట అనేది ఉన్నది. నిన్న ఒకవైపు హైడ్రా అధికారులు అదేవిధంగా వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేశారు. అనంతరం జేసీబీల సహాయంతో తవ్వారు. ఆ తవ్వకాల్లోనే ఒక్కసారిగా కేవలం 10 మీటర్ల లోతులోనే మనకు వాటర్ అనేవి వచ్చాయి. కానీ అందరూ కూడా ఇక్కడ పైప్ లైన్స్ కావచ్చు, డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ ఉన్నాయని ఒకవైపు అన్నారు. కానీ వీటిని చెక్ పెట్టే విధంగా వాటర్ వర్క్స్ అధికారులు ఎక్కడ కూడా 250 మీటర్ల దూరంలో ఒకవైపు డ్రైనేజ్ కావచ్చు, ఎలాంటి అవుట్లెట్ కావచ్చు, ఇన్లెట్ కావచ్చు ఏవి లేవని నిర్ధారించారు. ఇది కేవలం గ్రౌండ్ వాటర్ అని ఇప్పటికే ఒకవైపు అధికారులు గుర్తించారు. ఎందుకంటే గతంలో చెరువు ఉంది, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ వాటర్ వస్తున్నాయి. సో ఆ వాటర్ ఇవన్నీ కూడా గుర్తించారు. కేవలం కొంచెం లోతులో వాటర్ అనేవి వచ్చాయి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే రెగ్యులర్గా ఇది మొత్తం నార్మల్ ప్లేస్లోనే ఉంది, ఎవరు కూడా వాటర్ ఉన్నాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారిగా ఒకవైపు హైడ్రా అధికారులు పరిశీలించిన అనంతరం జేసీబీలతో ఒక్కసారిగా తవ్వకాలు మొదలుపెట్టడంతో ఒక్కసారిగా వాటర్ అనేవి ఒక్కసారిగా పొంగి పొరలడంతో అందరు షాక్ గురయ్యారు. ముఖ్యంగా నిన్న అటు వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి నిన్న ఈ విధంగా చేపట్టారు. అందులో భాగంగా ఒక్కసారిగా అందరూ ఆ షాక్ గురయ్యారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కబ్జా కోళ్ళ చేతి నుంచి హైడ్రా ఈ విధంగా మంచి చేయడం చాలా మంచిదంటూ కూడా ఒకవైపు అందరూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈరోజు కావచ్చు మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూడడానికి వస్తున్నారు. మొత్తం ఏదైతే నిన్న వాటర్ రాగానే వెంటనే వాటిపైన పూలు చల్లి కూడా అందరూ కొబ్బరికాయ కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా మొత్తం 6 ప్రాజెక్ట్స్ని తీసుకుంది హైడ్రా. మొదటగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. మొదటి నుంచి కూడా ఒకవైపు ఏవైతే ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ ఇంకోవైపు చెరువుల పునర్జీవం పైన ఇంకోవైపు వేసింది. సో ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా అనుకుంటారో దీనిపైన కూడా మాట్లాడిచ్చేద్దాం. చెప్పండి, నిన్న అసలు బతుకమ్మ కుంట మొత్తం భూమే కనిపించింది. నిన్న ఒకసారిగా తవ్వకాల వాటర్ వచ్చాయి, ఏమంటారు? ఇది మా చెరువు మాకు మళ్ళీ తిరిగి వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వాటర్ అనేది మీరు గమనించారు, ఎంత చిన్న లోతు తవ్వగానే మాకు వాటర్ అనేది పైకి కనిపిస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి, ఇది ఇంతకు ముందుకు చెరువులాగా ఉంది కాబట్టి కబ్జా చేసిరు కాబట్టి అది అంత తొందరగా వాటర్ కనిపించాయి మీకు. గత 40 సంవత్సరాలుగా కూడా మేము పోరాటం చేస్తున్న మా హనుమంతరావు గారి తోటి మేము కూర్చొని ఇక్కడ ఎన్నిసార్లు కూడా మా హనుమంతరావు గారు ఈ విషయంపై పోరాటం చేశారు. అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంతోపాటు ఆయన తొందరగా హైడ్రాకి ఈ విషయం చెప్పి దాని ద్వారా ఆయన ఏదైతే ఎంక్వైరీ చేయించి ఇది నిజంగా కూడా కబ్జాకి గురి అయిందని మేము కోర్టులో కేసు కూడా వేస్తే కూడా ఇది కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అపోజిషన్ వాళ్ళందరూ కూడా దీన్ని కబ్జా చేసిన వాళ్ళు దీని మీద కేసు పెట్టారు. గతంలో స్థలం సుధాకర్ రెడ్డి ఆయన వచ్చి కూడా గొడవ చేశారంటారు, ఏమంటారు దీనిపైన? మొత్తమే ఆక్రమించి ఇన్ని రోజులు కబ్జా మీద కూర్చున్నారండి. కాకపోతే ఇప్పుడు గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ రాజ్యం నడిచింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక ఏదైతే కబ్జా ఉందో నిజంగా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అనేసి ఆలోచించి మా హనుమంతరావు గారి పోరాటం ద్వారా మేము కూడా కంటెస్టెడ్ కార్పొరేటర్గా గత 4 సంవత్సరాలుగా వారితో పాటు మేము కూడా పోరాటంలో పాల్గొన్నాం. ఈ విషయమై ఆయన సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు హనుమంతరావు గారు. ఆయన వెంటనే స్పందించి హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారిని డైరెక్ట్గా రంగనాథన్ గారే వచ్చి పరిశీలించడం జరిగింది. అలాగే ఈ కబ్జాదారులు ఏదైతే కేసు పెట్టారో అది కూడా మేము గెలిచి కోర్టు ద్వారా కూడా మేము గెలిచాము. కాబట్టి దీని ద్వారా మీకు అర్థం కావాలి, న్యాయం ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది అనేసి. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈ చెరువు అనేది మాకు వచ్చినందుకు ఈరోజు మా మహిళా లోకం అంతా కూడా ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మేము ఇక్కడ బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా చేసుకుంటామనేసి మాకు ఒక నమ్మకం వచ్చింది. అంతలోపే ఈ పనులు కూడా పూర్తి చేస్తారని మాకు ఇక్కడ రంగనాథన్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ చుట్టుపక్కల కూడా మొత్తం కూడా నివాస సముదాయాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఎలాంటి భరోసా ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఇదైతే వాళ్ళ ఇంటి పక్కన వరకు అయితే చెరువును దొవ్వరండి. ఓన్లీ కొంచెం ఈ ఉన్న ఏదైతే కాస్త కబ్జాకి గురి కాకుండా ఉన్న కొంచెం అయితే ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో దాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నాము. దాన్ని యూజ్ చేసి మధ్యలో కొంచెం చెరువు
చుట్టుముట్టు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా వాకింగ్ ట్రాక్ వస్తుంది. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి కొంచెం పరికరాలు, అలాగే జిమ్ పరికరాలు కూడా పెడితే ఇక్కడ అందరు కూడా సాయంత్రం వాకింగ్ చేసుకొని జిమ్ మరియు పిల్లలు ఆడుకోవడానికి ఉద్యానవనంగా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. కానీ పిల్లలు ఏమంటున్నారు? ఎందుకంటే వాళ్ళు ఒకసారిగా షాక్ గురే పిల్లలు ఏమంటున్నారు? పిల్లలు ఏమంటలే అంటే వాళ్ళకి తెలియదు కదండి ఇది ఏంది చెరువు ఇట్లా తవ్వుతున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి రేపు మొత్తం అంతా రెడీ అయ్యాక వాళ్ళే సంతోషపడతారు కదా. ఒక ఉద్యానవనము మాకు ఒక ప్లే గ్రౌండ్ వస్తుంది అంటే వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఉంటారు కదా. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాగంబర్పేటలో ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంట గత కొన్నేళ్ల కబ్జా కోర్లకు గురైంది. మొదటగా బఫర్ జోన్తో కలిపి మొత్తం 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. కానీ తర్వాత కబ్జా కోర్లకు గురైనంత మొత్తం 5 ఎకరాలకు మాత్రమే ఉన్నది, 5 ఎకరాల విస్తీర్ణంలోనే ఉన్నది. దీన్ని ప్రస్తుతం హైడ్రా అధికారులు గుర్తించి దీన్ని తవ్వకాలు చేస్తున్నారు. ఈ తవ్వకాల్లోనే వాటర్ అనేవి కూడా బయటకు వచ్చాయి. దీంతో అందరు కూడా ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద దీన్ని ఏదైతే మొత్తం సుందరీకరణ చేసి అనంతరం అటు పిల్లలు ఆడుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాము. ఒకవైపు హైడ్రా చేసిన వాటికి విమర్శలు కూడా వస్తున్నాయి, ఇంకోవైపు అంటే పార్టీల వైజ్గా కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పైప్ లైన్లు కావచ్చు వీటిని అన్నిటి ఉంటాయి అంటూ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. వాళ్ళకి మీరేం చెప్తారు సమాధానం? ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, మా గురువు గారు శ్రీ వి హనుమంతరావు గారికి, అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఇక్కడ అందరికీ తెలుసు బతుకమ్మ, దీని పేరే బతుకమ్మ కుంట. అంతకుముందు మా తాతలు ముత్తాతలు దీన్ని ఎర్రకుంట అంటుండే. అదంతా కలిసి అప్పుడు చిన్నప్పుడు ఇక్కడనే బతుకమ్మలు ఆడుతుండే వీళ్ళందరూ. తర్వాత ఒక టీఆర్ఎస్ నాయకుడు సుధాకర్ రెడ్డి దీన్ని మట్టి పోసి కబ్జా చేసి నా ల్యాండ్ అంటుండు. అది ప్రపంచంకి అంతా తెలుసు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇప్పుడు మేము ముఖ్యంగా మేము ఇప్పుడు నెక్స్ట్ ఇది డెవలప్మెంట్ అవుతుంది. దీనికి పాండ్ వస్తుంది. పాండ్ చుట్టుముట్టు వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ము, తర్వాత అదేవిధంగా పిల్లలకు పార్కు, మంచి చక్కటి పార్క్ వస్తుంది ఇక్కడ. మా వి హనుమంతరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, రోహిన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే ఏమంటారు హైడ్రా పనితీరు పైన? మొదట అసలు చెరువు ఉందని కూడా ఎవరికి తెలియదు. నిన్న ఒకసారిగా వాళ్ళు వచ్చి తవ్వకాలు చేపడితే వాటర్ వచ్చాయి. ఏమంటారు? చాలా సంతోషమైన విషయం. ఈరోజు అంబర్పేటలో విని ఎరగని రీతిలో పండగ వాతావరణం కనబడుతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, పెద్దలు అందరూ ఎంతో చారిత్రాత్మకమైన ఈ బతుకమ్మ కుంట పూర్వవైభవం సంతరించుకుంటున్న తరుణంలో హైడ్రా రూపంలో జ్యుడిషియరీ నుంచి, కోర్టు నుంచి మాకు ఈరోజు జస్టిఫికేషన్ జరిగింది. సరైన న్యాయం ఇప్పుడే జరిగింది. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ప్రజలు, మహిళలు అందరూ కలిసికట్టుగా ధర్నాలు చేయడం జరిగింది, రాస్తారోకోలు కూడా చేయడం జరిగింది. ఇదంతా సాకారమైన ముఖ్య కారణం పెద్దలు వి హనుమంతరావు గారు చొరవ తీసుకోవడం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మొదటి విజయం జంట నగరాలలోనే చెరువుల పునరుద్ధరణ విషయంలో ముందుగా సక్సెస్ దొరికింది అంటే మా అంబర్పేట్కే. ఏ ఫర్ అంబర్పేట్, బీ ఫర్ బతుకమ్మ కుంట అనే విధంగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. గతంలో మీరు చూస్తే యువకుల కోసం పెద్దలు హనుమంతరావు గారు ప్లే గ్రౌండ్ కోసం 4 ఎకరాల స్థలం కేటాయించి అంబర్పేటలో చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్లో మేము పండుగలన్నీ అక్కడే చెప్పుకుంటాం. రంజాన్ కానీ, దసరా కానీ, ప్రతి ఒక్క ఫెస్టివల్కి అక్కడ మాకు చక్కని స్థలం ఉంది. మహిళల కోసం ఇదొకటి చాలా మంచి వాతం. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పేరుకే తెలంగాణ తల్లి బతుకమ్మ అని చెప్పడం జరిగింది. కవిత గత ఎలక్షన్లో 2014 కన్నా బిఫోర్ ఎలక్షన్లో హామీ కూడా ఇవ్వడం జరిగింది, బతుకమ్మ కుంట పునర్వైభవం తీసుకొస్తామని. కానీ గెలిచిన తర్వాత వాళ్ళు ప్రజలతో కాకుండా ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైతే కబ్జాకోరులు ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళకు సహకరించి బతుకమ్మ కుంటను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. అది మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కొరకు, ప్రజల కోసం పోరాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ వల్లనే మాకు కల సహకారం జరిగింది. ముందుగా ఈ విషయంలో మాత్రం పెద్దలు హనుమంతరావు గారికి, హైడ్రా కమిషనర్ గారికి, అలాగే మా డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాటర్ వర్క్స్ అధికారులు ఇక్కడ 250 మీటర్ల దూరంలో ఎలాంటి పైప్ లైన్స్ కావచ్చు, డ్రైనేజ్ వాటర్ కూడా లేవని చెప్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పైప్ లైన్ ఉన్న ఆ వాటరే వచ్చాయని అంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? చూడండి, దుష్ప్రచారం చేయాలంటే ఏదో విధంగా దీన్ని అడ్డుకోవాలి. ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నంలోనే భాగంగానే వాళ్ళు ఇక్కడ సీవరేజ్ లైన్ ఉంది, స్టామ్ వాటర్ లైన్ ఉంది అని చెప్పి ప్రజలను, అధికారులను తప్పుదో పట్టించి దీన్ని ఒక నెగిటివ్ ప్రచారం క్రియేట్ చేయడానికి
క్రియేట్ చేస్తున్నారు. మీరు గూగుల్లో వెతికితే కూడా ఇక్కడ పాండ్ ఉందని మీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. గతంలో జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర ఉన్న ప్లాన్లో కూడా ఇక్కడ పాండ్ అనే చూపిస్తున్నది. తప్పుదో పట్టించే విధంగా ప్రజలని ఈ విధంగా చేయడం చాలా ప్రజా వ్యతిరేకంగా విధాలకు వాళ్ళు పాల్పడుతున్న విషయం స్పష్టంగా తెలియస్తుంది. ఇంకో విషయం చెప్పదలుచుకున్న ఈ విషయంలో ఎంతో చారిత్రాత్మక బతుకమ్మ కుంట విషయంలో ఇప్పటికీ కూడా స్థానిక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ విషయంపైన ఇప్పటికీ ఒక్కసారి కూడా వారు స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేరు. అంటే ఎందుకు బతుకమ్మ కుంటలు మహిళలు అంటే వాళ్ళకు విలువ లేదా? సాంప్రదాయాలు మహిళలు గౌరవం అంటే వాళ్ళకు విలువ లేదా? ఒక్కసారి గమనించుకోండి. రాబోయే ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు వాళ్ళకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి కంకణబద్దులే రెడీగా ఉన్నారు. అంటే ఇది ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? కంప్లీట్గా పార్కు టైప్లో ఎప్పుడు చూడబోతున్నాం? చూడండి, ఇప్పుడే మొదలు జరిగింది. మొదటి అడుగు ఇదే మొదటి అడుగు. చాలా శుభ పరిణామం. హనుమంతరావు గారు ఇప్పుడే పసుపు కుంకుమతోని గంగమ్మకు పూజ చేయడం జరిగింది, కొబ్బరికాయ కొట్టి చేయడం జరిగింది. హెచ్ఎండి అధికారులు సుమారుగా 80 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. జంట నగరాల్లోనే సుమారుగా 7-8 కుంటలు పునరుద్ధీకరణ భాగంగా జరుగుతుంది. ఇప్పటి నుంచి మొదలు పెడితే దాదాపుగా ఒక 6 నెలల్లో ఈ డెవలప్మెంటు పాండ్ విషయంలో కానీ చుట్టుపక్కల సుందరీకరణ విషయంలో కానీ ప్రజలకు అందుబాటులో పిల్లలకు అందుబాటులో ఉండడానికి ప్లే గ్రౌండ్ కానీ ఏవే వసతులు ప్రజలకు అవసరమో ప్రజల ద్వారా ప్రజల కోసం చేయడం జరుగుతుంది. నేను అనుకుంటున్నాను దసరా వరకు ప్రజలు ఇందులో బతుకమ్మ నిమజ్జనం చేసే కార్యక్రమం చేయడానికి రెడీగా ఉన్నారు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ముఖ్యంగా గతంలో ఉండేది కానీ కబ్జా కోళ్ళ చేతులు గురయ్యాక నార్మల్గా ప్లేస్ లాగా అయింది. మొత్తం ఎక్కడ కూడా వాటర్ కనిపించడం లేదు, మొత్తం మట్టి పోసారు. సో మట్టి పోసిన తర్వాత ఎక్కడ కూడా మనకు కనిపించారు, ఆనవాళ్ళే లేకుండా పోయాయి. కానీ తర్వాత ఒకవైపు హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి గుర్తించిన అనంతరం ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లోనే ఈ విషయాలు బయటకు వచ్చాయి. అనంతరం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ మొదటగా ఇక్కడ తవ్వకాలను చేశారు. ఇక్కడ తవ్వకాలు చేసినప్పుడు వాటర్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ ఏదైనా పైప్ లైన్ ఉంటుందని అనుకున్న తర్వాత చెక్ చేసుకోవడానికి మరో పక్కన 10 మీటర్ల అడుగుల దూరంలోనే ఇంకో దగ్గర తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో కూడా ఇక్కడ కూడా సేమ్ వాటర్ వచ్చాయి. వాటర్ అని కూడా మనం చూసుకోవచ్చు. సో మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఈ చెరువు అనేది ప్రస్తుతం 5 ఎకరాల్లో ఉంది. సో ఇప్పుడు మొత్తం చెరువు మొత్తం కూడా తవ్వి అనంతరము మొత్తం ఒక చెరువు సుందరీకరణ చేపడుతుంది. చుట్టూ కూడా ప్లే ఏరియా ఉండే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి అందరూ స్థానికులు కావచ్చు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే 6 నెలల లోపు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ అయ్యే విధంగా ఒకవైపు హైడ్రా అధికారులు అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు చూసి వెళ్ళడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. మొత్తం మీద ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. కాసేపటి క్రితమే వి హనుమంతరావు కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ గంగమ్మకు పూజ చేశారు, పసుపు కుంకుమ వేసి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జేసీబీల సహాయంతో ఎక్కడికక్కడ మొత్తం మట్టిని మొత్తం తవ్వుతున్నారు. వచ్చే 6 నెలల్లో ఇది పూర్తయి మొత్తం సుందరీకరణ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందుబాటులో ఉండే విధంగా వచ్చే బతుకమ్మకి మేము ఇక్కడనే బతుకమ్మ ఆడతామంటూ కూడా స్థానికంగా ఉన్న మహిళలు చెప్తున్నారు. పెద్ద ఎత్తున దీనికి ఒకవైపు హైడ్రా అధికారులకు అటు హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు. సో నగర వ్యాప్తంగా అన్ని ఏవైతే కబ్జా కోళ్ళకి వెళ్ళాయో చెరువులు అన్నిటిపైన ఈ విధంగా దృష్టి పెట్టాలంటూ కూడా ఒకవైపు స్థానికులు మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकात। ये हाइड्रा बोल के जो है सो बदकम्मा गुंटे के वास्ते हम 40 साल से हमारे हनुमंतराव साहब इसको लड़ते आए। ये बदकम्मा हमारा बचपन से हम देखते हैं, यहाँ बदकम्मा को खेलते थे, बदकम्मा ला के डालते थे, इसमें पूरा तालाब के सर का पानी रहता था। इसका नाम बदकम्मा गुंटा रखे, कई को रखे, जब बदकम्मा खेलते थे बोल के तो आज ये बदकम्मा गुंटा बोल के इसका नाम है। आज जो है सो लोग आके वो ये बोल के इसका नहीं है। ये आजम साहब जब भी आजम साहब का था बोले, जब भी आजम साहब जो है सो बदकम्मा गुंटाई जी बोल के पुकारते थे। आज भी हिस्ट्री में उठा के देखो बदकम्मा गुंटाई इसका नाम आता, कई क्या से आता नाम, बदकम्मा खेलते थे बोल के और ये गुंटा था बोल के आता। आज लोग बोलते कि नहीं बदकम्मा गुंटा नहीं है, वो हम लोग जो है सो खरीद लिए, वो तो ये सब गलत है। ये इसको करने के वास्ते हनुमंतराव साहब 40 साल पूरे इसके पीछे लड़े। आज बहुत खुशी का दिन है, आज जो है सो हासिल करे उसको और जो है सो हम लोग पूरा इसके वास्ते हम खुश है, అంబర్పేట్ की पूरी आवाम खुश है। చాలా సంతోషం। ఈరోజు వి హనుమంతరావు గారు దశాబ్దాల నుంచి చేస్తున్న పోరాటం ఫలించింది. ఆయనకు వాళ్ళ శిష్యుల తరఫున అందరి తరఫున ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన ఇంతకుముందు మాట్లాడుతూనే చెప్పాడు,
ఈ కుంటలో నేను ఈత కొట్టినా అని. ఇక్కడ జస్టిస్ సుభాషణ్ రెడ్డి అట్లా చాలామంది పెద్ద పెద్దలు ఈత కొట్టారు. దీంట్లో వినాయక నిమజ్జనం అవుతుండే, బతుకమ్మ నిమజ్జనం కూడా అవుతుండే. ఈ కబ్జా కోర్లు వేరే వేరే కాయిదాలు సృష్టించి కోర్టుని తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ వచ్చి దాంట్లో కోర్టుల సరైన సమాధానం చెప్పడంతో ఇది బతుకమ్మ కుంటది ఈరోజు మా అందరి కళలు, మా అంబర్పేట వాస్తవుల కళలు సాకారమని మంచి కుంట తయారై మళ్ళీ దసరాకు బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తాము. నమస్కారం అండి, నా పేరు కిరణ్ కుమార్. ఇక్కడ బతుకమ్మ కుంట స్థానికుడు. నేను ఒక 35 సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ బతుకమ్మ ఆడుతుండే మా నాన్న వాళ్ళు, నేను పుట్టక ముందుకు ఇక్కడ బతుకమ్మలు వేస్తుండే. ఇక్కడ ఇది చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. హనుమంతరావు గారికి, మన హైడ్రా కమిషనర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.